టీడీపీ నేత బీటెక్ రవి మద్దతుదారులు రెచ్చిపోయారు. సొంత కూటమి నేతలకే హెచ్చరికలు చేశారు. టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. సొంత పార్టీ నేతలపైనే హల్చల్ చేశారు. రెండో రోజైన ఈ రోజు వారి హంగామా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులపైన దాడి చేశారు. కిడ్నాప్ కు పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్సీ ఆందోళనకు దిగారు. అటు కూటమి నేతలపైన బీటెక్ రవి మద్దతుదారుల హల్చల్ పైన 3 పార్టీల నేతలు మండిపడుతున్నారు. పులివెందులలో టీడీపీ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇక సొంత పార్టీతో పాటు కూటమి నేతలపైన బీటెక్ రవి మద్దతుదారులు జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కడప కలెక్టరేట్ లోని పోలీసుల సమక్షంలో వీరంతా హల్చల్ చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం ఉచిత ఇసుక అమలు గురించి పదే పదే చెబుతున్నా నదిలో నుంచి తవ్వి తీయడం, రవాణాకు మాత్రమే ఛార్జీలు వసూలు చేసుకునేలా ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. ఇక వైఎస్ఆర్ జిల్లాలో 3 ఇసుక రీచులు దక్కించుకునేందుకు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు హల్చల్ సృష్టించారు. తాము కాకుండా మరెవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పటికే ఉన్న రీచుల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న నేతలు మరో 3 దక్కించుకోవడానికి బాహాబాకీకి దిగారు. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకోవడానికి ఎవ్వరికీ అటువైపు రాకుండా అడ్డుకున్నారు. గురువారం సాయంత్రం 5:30 వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు మైనింగ్ కార్యాలయం వద్ద మకాం వేశారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీల్లేదని కార్యాలయం తలుపుల వద్ద అనుచరులు మోహరించారు. టీడీపీ జనసేన నాయకులు కూడా టెండర్లు వేయడానికి అక్కడికి వెళ్లారు. వారందరినీ కార్యాలయం బయటే నిలువరించారు. ఎవరు టెండర్ వేయడానికి వీల్లేదని బీటెక్ రవి అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇక ఈ రోజు సైతం బీటెక్ రవి మద్దతుదారులు జులుం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడి పైన దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీంతో రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ధర్నాకు దిగారు. ఘటనా స్థలికి ఎమ్మెల్సీ చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ అనుచరుడిని చితకబాదారు. టెండర్ల విషయంలో టీడీపీ జనసేన నేతలతోనూ బీటెక్ రవి మద్దతుదారులు దురుసుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సొంత పార్టీ నేతలే సిద్ధమయ్యారు.